చర్మం అందంగా ఉండడం అన్నది ఒక బేస్ లైన్ అయిపోయింది ఇప్పుడు. వాట్ ఈస్ యువర్ వన్ ఫిలాసఫీ ఫర్ స్కిన్? స్కిన్ అనేది ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ వెల్ బీయింగ్. అవును. సో స్కిన్ కేర్ ఆర్ స్కిన్ హెల్త్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎనీ హెల్త్. ఇప్పుడు నేయా స్కిన్ కేర్ లో వాట్ ఆల్ ట్రీట్మెంట్స్ చేస్తారు మీరు? వి కవర్ స్కిన్, హెయిర్, నెయిల్స్ అండి. వెన్ పీపుల్ కమ్ టు యూ సేయింగ్ నన్ను తెల్లగా చేసేయండి డాక్టర్ గారు అని చెప్పి, క్లినికల్ గా కానీ సైంటిఫిక్ గా కానీ. సేమ్ థింగ్ విత్ పీల్స్ ఆల్సోనండి. ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ పీల్స్ కూడా కొన్ని దొరుకుతున్నాయి. కొన్ని బ్రాండ్స్ చెప్పట్లేదు, జస్ట్ ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ కూడా వస్తున్నాయి. ఇలా అంటున్న కొద్దీ చర్మం అలా ఊడొచ్చేస్తుంది చేతికి. దేర్ ఆల్ వెరీ ప్రామినెంట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్. అవి వాడొచ్చా సేఫ్ గా ఇంట్లో? వి కాంట్ సే అబౌట్ సేఫ్టీ బికాస్ సో రాదర్ విజిట్ అ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్. మీకు అసలు అది అవసరమా లేదా తెలుసుకొని, చెయ్యొచ్చా లేదా తెలుసుకొని ఒక గైడెన్స్లో చేస్తే ఇట్స్ మచ్ సేఫర్ టు. బట్ చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళ మొహం మారిపోయిన పద్ధతి చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ స్కేరీ. కొంతమంది ఓవర్డోస్ ఆఫ్ దాని పేరేంటది, బోటాక్స్ కావచ్చు, ఫిల్లర్స్ కావచ్చు, మరి అంత అన్యాచురల్గా. అంటే వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ సంబడి ఆఫ్ దేర్ స్టేచర్ టు గో ఇన్ ఫర్ సచ్ హార్ష్ ట్రీట్మెంట్స్? క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరే చేయించుకొని కూడా అంత చూడ మీకు అన్యాచురల్గా అనిపించిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఫేస్ మసాజెస్ వస్తున్నాయి ఇప్పుడు. వి షేప్ ఫేస్ కోసం మీరు ఇలా చేస్తే వాళ్ళు చూపించి అయితే 2 నిమిషాలు 30 సెకండ్స్ ఇన్స్టా రీల్లో చేసేసరికి వాళ్ళ మొహం మారిపోతుంది. సో అవి దే ఆర్ ఆల్ మార్కెటింగ్ గిమిక్స్ అండి. ఈ ఫేస్ మసాజ్ లెమన్ తీసుకుని అందులో హనీ వేసి, బేకింగ్ సోడా వేసి, టూత్ పేస్ట్ వేసి కలిపేసి, ఫేస్ ప్యాక్ వేసి, అసలు తీసే టైంకి 10 నిమిషాల్లో ఇటువైపు బ్రౌన్గా ఉంటే ఇటువైపు తెల్ల మెరిసిపోతుంటుంది. వెరీ అంటే ట్రికీ వే చేస్తారనుకుంటే వాళ్ళు అది. బట్ మీరు చెప్పినట్టు ఈ కాంబినేషన్లో చేస్తే 10 మందిలో 8 మందికి చర్మం ఊడొచ్చేస్తుందండి. కొరియన్ స్కిన్ కేర్ నిజమా భ్రమ? వీఆర్ నాట్ కొరియన్స్. సో వాళ్ళకు వర్క్ అయ్యేది మనకు వర్క్ అవుతుందని లేదు. జెనెటిక్గా వాళ్ళు వేరు, మనం వేరు. ఎథనిక్గా వాళ్ళు వేరు, మనం వేరు. Hello and welcome to Queen, an exclusive series only on iDream. ఇవాల్టి మన క్వీన్, షీఈస్ ద క్వీన్ ఆఫ్ స్కిన్ కేర్. ఇన్ఫ్యాక్ట్ స్కిన్ కేర్ అనే సబ్జెక్ట్ గత బహుశా 5-10 సంవత్సరాలు విపరీతంగా పికప్ అయింది అక్రాస్ నేషన్స్, అక్రాస్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్స్. ఎందుకంటే మన చర్మం మన ఆరోగ్యానికి ఒక అద్దం లాంటిది అని యూనివర్సల్గా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇవాళ మనం డాక్టర్ రవళి యలమంచిలితో మాట్లాడబోతున్నాం. అండ్ అలాగే అనేక రకాల ఎక్స్పీరియన్స్ని గడించిన తర్వాత షీ హ్యాస్ హర్ ఓన్ స్కిన్ కేర్ క్లినిక్. హాలిస్టిక్గా, కాంప్రిహెన్సివ్గా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తూ నేయా స్కిన్ క్లినిక్ ఈజ్ వెరీ వెరీ పాపులర్ నౌ. లెట్స్ టాక్ టు డాక్టర్ రవళి ఎవ్రీథింగ్ అబౌట్ స్కిన్ టుడే. డాక్టర్ రవళి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు iDream Studios. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. చర్మం అందంగా ఉండడం అన్నది ఒక బేస్ లైన్ అయిపోయింది ఇప్పుడు. అవును. ఒక టైంలో ఎలా ఉన్నా కూడా చూసి చూడనట్టు ఊరుకునేవారు. బ్రేక్అవుట్స్ ఆర్ కామన్ అని చెప్పి. సో వాట్ ఈస్ యువర్ వన్ ఫిలాసఫీ ఫర్ స్కిన్? సో అంటే స్కిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, అది ఇట్స్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ ఏం కాదు. మీరు ఇందాక అన్నట్టు స్కిన్ అనేది ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ వెల్ బీయింగ్. అవును. సో మన లైఫ్ స్టైల్, మన డైట్ ఆర్ మనకి ఇంకేమైనా సిస్టమిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ ఫస్ట్ సైన్స్ అనేవి మనకి స్కిన్ మీదే కనిపిస్తాయి. సో స్కిన్ కేర్ ఆర్ స్కిన్ హెల్త్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎనీ హెల్త్. అది మీ కార్డియోవాస్కులర్ హెల్త్ అవ్వనివ్వండి, ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి. సో అందుకే స్కిన్ కేర్ బహుశా మీరు ఎంచుకున్నారేమో, బికాజ్ ఈ కాస్మెటిక్ డర్మటాలజీ అనేది ఇట్స్ ఎ వెరీ యంగ్ ఫీల్డ్. అవును. ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్, అంటే మీరు స్టూడెంట్లా ఉన్నారు కానీ యూఆర్ రన్నింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ క్లినిక్ నేయా. ఎస్. సో వాట్ మేడ్ యూ కమ్ టు కాస్మెటాలజీ యాక్చువల్లీ? సో యాక్చువల్లీ దెర్ ఇస్ నో ఫీల్డ్ యాజ్ కాస్మెటాలజీ. ఏస్థెటిక్స్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డర్మటాలజీ అండి. అలాంటి సెపరేట్ కోర్స్ కానీ సెపరేట్ డిగ్రీ కానీ ఏమీ లేదు. ఇట్స్ అ స్పెషలైజేషన్ ఇన్ ఎండి డర్మటాలజీలోనే ఒక పార్ట్ ఆఫ్ ద డిగ్రీ అనమాట. సో ఈ మధ్య కాలంలో ఓవరాల్గా అవేర్నెస్ పెరగటం వల్ల ఆర్ లైఫ్ స్టైల్ కండిషన్స్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ అవ్వటం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. అండ్ ఈ మధ్య ఐ థింక్ ఇట్స్ ఆల్సో సంథింగ్ టు డూ విత్ ఓవరాల్ అవేర్నెస్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్ ఇంటర్నెట్ వల్ల
అందరికీ ఇప్పుడు స్కిన్ని టేక్ కేర్ చేయాలి అన్న ఒక కోరిక అవ్వనివ్వండి, ఇంట్రెస్ట్ అవ్వనివ్వండి, సడన్గా ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. అండ్ ప్యారలీ ఐ థింక్ స్కిన్ కన్సర్న్స్ కూడా విచిత్రంగా బాగా పెరిగాయి. డెఫినెట్గా. సో టెల్ మీ సమ్ ఆఫ్ ద కన్సర్న్స్ మీరు తరచుగా చూసేవి. సో అంటే ఇప్పుడు పింపుల్స్ ఇస్ అ బేసిక్ ప్రాబ్లమ్, యాక్నే అంటాము. ఇంతకుముందు యాక్నే అనేది ఒక టీనేజల్ ప్రాబ్లం లాగా, కొంచెం హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అయిన వాళ్ళలో ప్రాబ్లం లాగా చూసేవాళ్ళము. ఇప్పుడు మెయిన్గా లైఫ్ స్టైల్ కండిషన్ అయిపోయింది అది. ఒక అడల్ట్హుడ్ ఒక 22 ఇయర్స్ దాటిన వాళ్ళకి యాక్నే ఉంది అంటే వాళ్ళకి డెఫినెట్గా ఏదో అండర్లైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి ఉండొచ్చు అన్న ఒక ఇండికేటర్ అయిపోయింది అది ఇప్పుడు. సో అలా మల్టిపుల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ కాస్ట్కి రిలేటెడ్ అయి ఉంటాయి. అంటే బేసికలీ మనకి యూర్ టాకింగ్ అబౌట్ పిగ్మెంటేషన్ కావచ్చు, అవును, మెలాస్మా కావచ్చు, ఇవన్నీ ఏదో ఒక టైంలో ఈవెన్ ఐ థింక్ క్లోఆజ్మా అని కూడా ఇంకో కండిషన్ ఉంది. అండ్ మెలాస్మా అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువ కామన్గా చూస్తాం అనమాట. అది యూజువలీ బికాస్ ప్రెగ్నెన్సీ అనే దాంట్లో చాలా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అవును, అప్పుడు స్టార్ట్ అయ్యి తర్వాత పెరుగుతుంది, తగ్గుతుంది, వేరీడ్ ప్రెజెంటేషన్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోయింది అందరిలో కాబట్టి ఆ మెలాస్మా ప్రెజెంటేషన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడో అంటే చదువుకుంటున్న టైంలో ఏదో పింపుల్ వస్తే ఒక్క క్లియర్సిల్ ఏదో పెట్టుకుని సాలిసిలిక్ యాసిడ్ ఉందని చెప్పి అది 3 రోజుల్లో ఇలా అయిపోతున్న యాడ్ చూసి దాంతో సరిపెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు 100 రకాల ప్రోడక్ట్స్, ఏ డర్మటాలజీ దగ్గరికి వెళ్ళాలి అని. సో నేయాలో వాట్ ఈస్ యువర్ అప్రోచ్ టు స్కిన్ కేర్ అండ్ కన్సర్న్స్? యాజ్ అ డర్మటాలజిస్ట్, దట్స్ వెన్ యువర్ సైన్స్ బ్యాక్డ్ ఆర్ ఎవిడెన్స్ బ్యాక్ ప్రాక్టీస్ అనేది ఇట్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అండి. నేయాలో వీ ప్రాక్టీస్ అ హోలిస్టిక్ అప్రోచ్ ఫర్ ఎవ్రీ కన్సర్న్. కొంతమందికి పింపుల్ అనేది చాలా చిన్న ప్రాబ్లం లాగా అనిపించవచ్చు, బట్ కొంతమందికి అది ఇట్ ఎఫెక్ట్స్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. కాలేజ్కి కూడా వెళ్ళలేనంత సివియర్ సైకలాజికల్ ప్రాబ్లం లాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సో అది మేము హోలిస్టిక్గా అసలు కాజ్ ఏంటి, ఎందుకు వచ్చింది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, దాన్ని ఎంత సీరియస్గా తీసుకొని ట్రీట్ చేయాలి, అండర్లైన్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయా, అన్ని ఆస్పెక్ట్స్ని చూసి వి ట్రై టు ట్రీట్ ఇట్ హోలిస్టికలీ. సో ఎండ్ ఆఫ్ ఇట్ పర్మనెంట్ రిజల్ట్ రావాలి వాళ్ళకి, అండ్ దే షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ ద ట్రీట్మెంట్. అండ్ అండర్లైన్ కాజ్ ఒకటి ఉంది అంటే మనం దాన్ని కూడా అడ్రస్ చేయాలి. రైట్. సో నిజానికి చెప్తే ఎస్థెటిక్ డర్మటాలజీలో క్లినికల్ యాంగిల్ కూడా వస్తుంది. క్లినికల్ డర్మటాలజీలో ఎస్థెటిక్ యాంగిల్స్ అన్ని వేళలా రాకపోవచ్చు. సో యూ హ్యావ్ బోత్. ఎస్ సో దట్స్ ద హోల్ థింగ్. మీరు ఇందాక అన్నట్టు కాస్మెటాలజిస్ట్కి డర్మటాలజిస్ట్కి తేడా ఏంటి అంటే, కాస్మెటాలజీ అనే డిగ్రీ ఏం లేదు. ఇప్పుడు చాలామంది అలా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్తే ఆ క్లినికల్ ఆస్పెక్ట్ని కూడా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు కాబట్టి మీకు వచ్చే రిజల్ట్ కానివ్వండి, ట్రీట్మెంట్ అవుట్కమ్ కానివ్వండి, ద బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేయా స్కిన్ కేర్లో వాట్ ఆల్ ట్రీట్మెంట్స్ చేస్తారు మీరు? ఏమేమి? వి కవర్ స్కిన్, హెయిర్, నెయిల్స్ అండి. స్కిన్ యాజ్ అన్ క్లినికల్ డర్మటాలజీ అవ్వచ్చు, అవి మీ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్, విటిలిగో ఇలాంటి ప్రాబ్లమ్స్. ఏస్థెటిక్ అని వచ్చేసరికి ఈ లైఫ్ స్టైల్ కండిషన్స్ ఉంటాయి, మేము పిగ్మెంటేషన్ ఇష్యూస్ అవ్వచ్చు, అన్వాంటెడ్ హెయిర్, యాక్నే. అది కాకుండా ద న్యూ ఆర్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దీస్ ఇస్ ద యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్, ఎన్హాన్స్మెంట్స్, బోటాక్స్, ఫిల్లర్స్, ఇవన్నీ. అగైన్ a clinical dermatologist, cosmetologist that picks up major difference ఈ anti-aging treatments ki kuda. We also look into hair concerns. Right. Hair fall is everybody's problem these days. Right. And we are also into hair transplant surgeries. So దాదాపు అన్ని kinds of treatment మీ దగ్గర లభ్యం అవుతాయి. సో ఇప్పుడు ఈ మారుతున్న కాలంలో ఎందువల్ల స్కిన్ కన్సర్న్స్ పెరిగాయండి? అంటే యూవీ రేస్ అని ఈ అవేర్నెస్ ఇదివరకు లేదు. ఇదివరకు ఎండలో వెళ్ళి ఆడుకో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎండ నుంచి నువ్వు కాపాడుకో అంటున్నారు. మళ్ళీ ఒక వైపు వైటమిన్ డి అవసరం, 10 నిమిషాలు వెళ్ళి ఎండలో కూర్చో అంటున్నారు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. లెట్స్ బ్రేక్ ఇట్, మేక్ ఇట్ ఈజీ. అప్పట్లో సన్ ఎక్స్పోజర్ మీద అంత అవేర్నెస్ లేదు. As Indians, brown skins we are usually protected from skin cancers. అప్పట్లో సన్ ఎక్స్పోజర్ అండ్ స్కిన్ క్యాన్సర్ వరకే మనకు మెడికల్ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఓవర్ ద ఇయర్స్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఉంది, ఎవిడెన్స్ ఉంది కాబట్టి సన్ ఎక్స్పోజర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ మెల్లగా బయటపడుతున్నాయి. స్కిన్ ఏజింగ్ ఇస్ వెరీ డిఫరెంట్ అండి. మీరు ఇంతకు ముందు చూస్తే 50s ఉన్న వాళ్ళే చాలా పెద్ద వయసులో ఉన్న వాళ్ళలాగా ఉంటారు. సో మీరు ఇప్పుడు చూస్తే 40s 50s ఉన్న వాళ్ళు ఎవరు ఓల్డ్ ఏజ్ అన్నట్టు యూ కాంట్ సే దెమ్ దే ఆర్ ఓల్డ్. సో స్కిన్ ఏజింగ్ మారింది బికాస్ స్కిన్ కేర్ అనేది కూడా పెరిగింది కాబట్టి. దట్స్ వెన్ మీకు ఈ ఏజింగ్ స్కిన్ చేంజెస్కి సన్ ఎక్స్పోజర్కి ఆ మినిమల్ లింక్ మీకు తెలుస్తుంది సింపుల్గా. బట్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సన్ ఎక్స్పోజర్తో ఎన్హాన్స్ అయ్యేవి. ఎండలో కూర్చుంటే వైటమిన్ డి పెరగటం ఇస్ అగైన్ నాట్ రియలీ ట్రూ అండి యూజువలీ. సో అలా అంటే ఇండియన్స్ జెనెటికల్గా వీఆర్ ఆల్ లో ఇన్ వైటమిన్ డి.
రైతులు ఎన్నో గంటలు ఎండలో ఉండే వాళ్ళు చాలామందికి కూడా వైటమిన్ డి చాలా తక్కువ ఉంటుంది. దర్స్ అ స్టడీ వేర్ అంటే మనకి సన్ ఎక్స్పోజర్ వచ్చాక స్కిన్లో వైటమిన్ డిని యాక్టివ్గా ఫామ్గా కన్వర్ట్ చేసే ఎంజైమ్ మనకి ఇన్ జనరల్ తక్కువ ఉండటం వల్ల మనకి వైటమిన్ డి తక్కువ ఉంటుంది అన్నది ఇస్ అ స్టడీ అనమాట. సో వైటమిన్ డి కావాలంటే క్యాప్సూల్స్ బెటర్, కానీ ఎండలో పడి ఇతర ప్రాబ్లమ్స్ తెచ్చుకోక్కర్లేదంటున్నారు. డెఫినెట్లీ అంటే 10 minutes ఎక్స్పోజర్ హార్మ్ఫుల్ కాకపోవచ్చు. రోజు గంటల ఎండలో ఉండి వైటమిన్ డి వస్తుంది అనుకోవటం, అది కూడా డెఫిషియన్సీ ఆర్ తక్కువ ఉన్న వాళ్ళలో, దట్స్ నాట్ రైట్. ఇవన్నీ కాకుండా మీరు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ చెప్పారు. అవును. సోరియాసిస్ కావచ్చు, దీర్ఘకాలిక సమస్యలు, అవన్నీ క్యూరబుల్లా కంట్రోలబుల్ అంటారా? ఆటో ఇమ్యూన్ కండిషన్స్ చాలా వేరీడ్గా ప్రెజెంట్ అవుతాయండి. అది మనం ప్రెడిక్ట్ చేయలేము. ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాన్ని బట్టి వాటి ప్రెజెంటేషన్ మారిపోతూ ఉంటుంది. సో మనం మళ్ళీ వాటిని ఐడెంటిఫై చేసి కంట్రోల్లో పెట్టడం వరకే చేయగలం. కొంతమందిలో మ్యాజికల్గా అదే తగ్గిపోయి కొన్ని సంవత్సరాలు అసలు లేకుండా మళ్ళీ సడన్గా ఒక 5 ఏళ్ళ తర్వాత ప్రెజెంట్ అవటం కూడా ఉంటుంది. సో క్యూరబుల్ అయితే కాదు, కంట్రోల్లో జస్ట్ లైక్ మీ డయాబెటీస్ ఇలాంటివి ఎలా లైఫ్ స్టైల్తో కంట్రోల్లో చేయొచ్చు, మెడికేషన్స్తో కంట్రోల్లో పెట్టచ్చు, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా అలానే. ఒక డర్మటాలజిస్ట్గా మీరు లేజర్, ఈ హెయిర్ ఎక్సెస్ హెయిర్ ఉండేదానికి ట్రీట్మెంట్ని మీరు రికమెండ్ చేస్తారా? డెఫినెట్లీ అండి. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ హెయిర్ రిమూవల్ని ఎంచుకుంటారు. అది వ్యాక్సింగ్ అవ్వనివ్వండి, షేవింగ్ అవ్వనివ్వండి, థ్రెడింగ్ అవ్వనివ్వండి, అండ్ వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేజర్ ఇస్ అ వెరీ సైంటిఫికలీ స్టడీడ్, proved safe technique for opting for hair reduction. Pure cosmetic concern, అన్లెస్ కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫేస్ మీద చాలా ఎక్కువ హెయిర్ ఉండటం తప్ప, ఇన్ జనరల్ బాడీ హెయిర్ అదంతా ఈజ్ అ కాస్మెటిక్ కన్సర్న్ ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ రిమూవల్కి మీరు ఆప్ట్ చేస్తున్నప్పుడు రాదర్ డూ ఇట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ సేఫ్. అవును. ఆన్ అన్ అదర్ హ్యాండ్ యాక్నీ, పింపుల్స్ అవన్నీ రావడం, సపోజ్ టీనేజ్లో వచ్చిందనుకోండి, అది పార్ట్ ఆఫ్ లైఫ్ అని వదిలేయాలంటారా? దాన్ని వెంటనే అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటారా? అగైన్ ఎంత సివియర్గా వచ్చింది అన్నది మనం చూసుకోవాలి. చాలా మైల్డ్గా 1 or 2 పింపుల్స్ జస్ట్ వెన్ వాళ్ళ ప్యూబర్టీ హిట్ అయినప్పుడు ఇస్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. ఇంకొకటి లేదు చాలా సివియర్గా ప్రజెంట్ అవుతున్నారు అంటే డెఫినెట్గా దానికి ఏమైనా అండర్లైయింగ్ మెడికల్ ఇష్యూ ఉందా అని చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి మిగతా అంతా బాగానే ఉన్న వీ యాజ్ డర్మటాలజిస్ట్ ఏం చూస్తామంటే కొంతమందికి స్కారింగ్ టెండెన్సీ ఉంటుంది, గుంటలు పడిపోతూ ఉంటాయి. యూజువల్లీ ఒక పింపుల్ వస్తే మర్చిపడి అది కొన్ని రోజుల్లో హీల్ అయిపోవాలి, కానీ కొంతమందికి ఆ గుంటలు పడిపోయే టెండెన్సీ ఉంటుంది. అట్ దట్ పాయింట్ 2-3 గుంటల్లాగా అనిపించవచ్చు. టీనేజ్ అయ్యేసరికి వాళ్ళ ఫేస్ అంతా ఫుల్ ఆఫ్ స్కార్స్, గుంటలు అయిపోతాయి. దానికి మళ్ళీ అదర్ లేజర్ ట్రీట్మెంట్స్ అవన్నీ చేసిన 100% అయితే యూ కాంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్. సో ఈ ఫ్యాక్టర్స్ని బట్టి చిన్నపిల్లల్లో అయినా టీనేజ్లో వచ్చే యాక్నీ అయినా వీ కైండ్ ఆఫ్ ట్రీట్ ఇట్ అగ్రెసివ్లీ బికాస్ వీ డోంట్ వాంట్ దెమ్ టు బీ అండర్ కాన్ఫిడెంట్ పర్సన్ వెన్ దే ఆర్ యాక్చువల్లీ 20 and 30. కరెక్ట్. యాక్చువల్లీ ద ఫండమెంటల్ ఇష్యూ అదేనండి. చాలామందికి స్కిన్ అంటే బ్యూటీ ఈజ్ నాట్ స్కిన్ డీప్ అని మనం చెప్పుకుంటాం, కానీ ఇన్ మెనీ వేస్ ఇట్ ఈస్. బికాజ్ అది ఎక్కడో అక్కడ ఎంత కాన్ఫిడెంట్ పీపుల్ అయినా స్కిన్ దెబ్బతింటే వెంటనే ఒక డిఫరెన్స్ వచ్చేస్తుంది, ఒక విధమైన డిప్రెస్ స్టేట్కి వెళ్ళిపోతారు లాంగ్ టర్మ్ కండిషన్స్ తోటి. సో వీటన్నిటికీ కూడా బహుశా నేయాలో యూ గివ్ అ ప్రోగ్రెసివ్. Yes. So we always have a team of doctors in loop, Andi. Right. So we have an endocrinologist in loop, we have a plastic surgeon in loop, nutritionist, and we also have a psychiatrist in loop if needed. Right. So ee holistic approach tho we try to cover all the aspects of the concern anamata. Right. Psychological impact skin meer enta maatladina enta strong support system unna psychological impact because of chinna skin concern aina chala suffering skin concern aina unavoidable. రైట్. సో కౌన్సిలింగ్ హెల్ప్స్, బట్ దాన్ని ట్రీట్ చేసే ఛాన్స్ ఉన్నప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు ట్రీట్ ఇట్. డాక్టర్ రవళి, మన దేశంలో కలర్ ఆఫ్ ద స్కిన్ చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ. అవును. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ వచ్చినప్పుడు కూడా దే వాజ్ అ రెవల్యూషన్. ఎందుకు ఇలా ఉండాలి, డార్క్ స్కిన్, డస్కీ స్కిన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ అవర్ స్కిన్ అని చెప్పి మీ ఫిలాసఫీ ఏంటి వెన్ పీపుల్ కమ్ టు యూ సేయింగ్ నన్ను తెల్లగా చేసేయండి డాక్టర్ గారు అని చెప్పి? ఎస్. సో దట్స్ వెన్ ద హోల్ కౌన్సిలింగ్ హెల్ప్స్ అండి. అసలు క్లినికల్గా కానీ సైంటిఫిక్గా కానీ తెల్లగా చేసేయటం అనే కాన్సెప్ట్ లేదు, అది ఎలా చేయలేము. సో వస్తారు, చాలామంది వస్తారు, పెళ్ళి ముందు వస్తారు ఆర్
ప్రెషర్ వల్ల పేరెంట్స్ తీసుకొని వస్తారు, మా అమ్మాయిని తెల్లగా చేయండి అనే పేరెంట్స్ వస్తారు. ఆర్ ఇన్ జనరల్ పెళ్లి ముందు చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అవతల వైపు నుంచి అని స్కిన్ ఫేర్ అవ్వటానికి ఏం చేయాలని వస్తారు. బట్ అదే వి కౌన్సిల్ దెమ్ అండి, ఒక స్పెసిఫిక్ కన్సర్న్ వల్ల పిగ్మెంటేషన్ వచ్చింది స్కిన్కి అంటే అది ట్రీట్ చేయొచ్చు, కానీ ఒరిజినల్ స్కిన్ కలర్ని చేంజ్ చేయటం కుదరదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వి ఆల్సో కౌన్సిల్ దెమ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ దేర్ ఓన్ స్కిన్ కలర్ ఐడెంటిటీ. We try to do all of that. సో అది చేంజ్ చేయడానికి అంటే మరీ తెల్లగా అవడం అనే ప్రయారిటీ కాకుండా హెల్దీగా కనిపించాలి, గ్లోయింగ్గా కనిపించాలి, హెల్దీ గ్లో. Yes, we counsel them అంటే healthy skin is the actual true form of beauty అన్నది ఆ క్లారిటీ ఇవ్వడానికి we try to counsel. చాలా ఫేవరెట్ టాపిక్ అందరికీ గ్లూటథియోన్. అవును, ఎందుకంటే ఎక్కడో క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్కి ఏదో గ్లూటథియోన్ ఇచ్చారు ఫర్ సమ్ రిలీఫ్ అని, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తెలుపు కూడా అవుతున్నారని తెలుసుకుని అవును, దిస్ బికేమ్ అ కామన్ Yes. డెర్మటాలజీ ప్రాక్టీస్. Yes. వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ గ్లూటథియోన్ అండి? Glutathione is a powerful antioxidant అండి. ఇట్ ఈస్ అమేజింగ్ యాజ్ అ యాంటీఆక్సిడెంట్ ఇన్ జనరల్. మన బాడీలో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, దానికి ఓకే. బట్ ఈ స్కిన్ లైటనింగ్ కోసం దాన్ని ఇప్పుడు అబ్యూస్ చేయటం, FDA ప్రకారం దెర్ ఇస్ ఓన్లీ సర్టెన్ అప్రూవల్ డోస్ దట్ యూ కెన్ టేక్ ఒకటి ఉంటుందన్నమాట. దానికి మించి వేరియస్ ఫార్ములేషన్స్లో వేరియస్ డోసేజెస్లో అవైలబిలిటీ ఉంటుంది. సెలూన్స్ నుంచి మెడ్ స్పాస్ నుంచి క్లినిక్స్ నుంచి అన్ని చోట్ల ఈ స్కిన్ ఫేర్నెస్ కోసం అనేది చేస్తూ ఉన్నారు. లాంగ్ టర్మ్ సేఫ్టీ ఎవ్వరికీ తెలీదు. అంత హై డోస్ తీసుకోవటం వల్ల లివర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో అన్నది ఈజ్ అగైన్ ఎ క్వశ్చన్. హై డోస్ అంటే టిపికలీ ఇది బాడీ వెయిట్ని బట్టి అని చెప్తారు చెప్తారు, బట్ దెర్ ఇస్ లైక్ ఏం స్టాండర్డైజేషన్ లేదండి. ఈ వెయిట్కి మీరు ఇంత తీసుకుంటే మీ స్కిన్ వైట్ అవుతుంది అన్న స్టాండర్డైజేషన్ లేదు. అలా తీసుకున్న వాళ్ళలో అసలు అవ్వని వాళ్ళు ఉంటారు. ఇట్స్ 2 పీపుల్కి సేమ్గా రిజల్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అసలు ఆ స్కిన్ వైటనింగ్ కోసం ఇట్స్ సస్టైనబులే కాదు. మీరు అంత మనీ స్పెండ్ చేసి లెట్స్ సే ఒక గుడ్ క్వాలిటీ గ్లూటథియోన్ ఇంజెక్షన్ మీకు ఒక 10,000 ఒక సిరెంజ్కి మీకు కాస్ట్ అయితే, మీరు అది ఒక 6-10 చేయించుకొని 1 lakh రూపీస్ స్పెండ్ చేశారనుకోండి, ఆ రిజల్ట్స్ మీకు ఒక 2-3 నెలల తర్వాత మీరు ఆపేగానే ఆ రిజల్ట్స్ పోతుంది. రాదర్ యూ ఇన్వెస్ట్ to maintain your skin on healthy or a good skincare routine. If you really have a concern, ఆ కన్సర్న్ ట్రీట్ చేసే ప్రొసీజర్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్ పర్మనెంట్గా ఉంటుంది, మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ షార్ట్ లివ్డ్ ఫేర్నెస్ కోసం అవి తీసుకోవడం అంటే అసలు తీసుకోవడం సేఫ్ కూడా కాదు. దెర్ ఇస్ నో సైన్స్ బిహైండ్ ఇట్. సో అసలు అలాంటి డోసేజ్ అవైలబుల్ కూడా ఉండరు. అది అంటే ఓరల్గా తీసుకునే ఈ డైలీ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో, వైటమిన్ సి, గ్లూటథియోన్, అవి ఇవి కావాల్సినవన్నీ కలిపేసి ఇచ్చి అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్. బికాస్ ఐ థింక్ ఒక బాటిల్ ఒక 4-5 వేల రూపాయలు ఉంటుంది. అవును, డెఫినెట్ గుడ్ క్వాలిటీ వన్స్వి ఆ కాస్ట్ ఉంటుందండి. ఓరల్ సప్లిమెంట్స్ ఆర్ స్టిల్ ఓకే, ఇట్స్ విత్ ఇన్ ద స్టాండర్డ్ డోస్లోనే ఉన్నాయి. ఓన్లీ ఇంజెక్టబుల్ ఫామ్లో కొంచెం దెర్ ఇస్ అప్రూవల్ కంటే ఎక్కువ డోసేజెస్ ఇన్ జనరల్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఇన్ఫాక్ట్ దాంతో సైడ్ ఎఫెక్ట్స్ కుదుపు, చలి కూడా వస్తుంది కొంతమందికి, జ్వరం లాంటిది అని చెప్తారు. అది ఇమీడియట్గా ఇంజెక్షన్ రియాక్షన్స్ అంటాము, అది వీ కాంట్ అట్రిబ్యూట్ దీని వల్లే అని చెప్పలేము. బట్ తెలీదు లాంగ్ టర్మ్ సేఫ్టీ అసలు రీసెర్చే లేదు, అసలు ఏ బేసిస్ మీద ఒకళ్ళు అలా ఇస్తున్నారు అన్నది తెలియదు. ఈ కాంటెక్స్లో ఐ వాంట్ టు ఆస్క్ యూ ఫర్ ష్యూర్, ఇంటికి వచ్చి ఇప్పుడు చాలామంది స్కిన్ కేర్ సర్వీసెస్ ఆల్మోస్ట్ మీరు అన్నట్టు కాస్మెటిక్ ఈ ఫేషియల్స్కి, స్కిన్ కేర్ డర్మటోలాజికల్ ట్రీట్మెంట్ ప్రాసెసెస్కి లైన్ లేదు మధ్యలో, రెండు కలిసిపోయాయి. దానివల్ల చాలామంది ఇంటికి వచ్చి మన ఇంట్లోనే లేజర్ మెషిన్ పెట్టి కూడా చాలామంది ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. వాట్ ఆర్ ద కన్సర్న్స్ అలా కనుక తీసుకుంటే? ఫస్ట్ థింగ్ ఐ థింక్ ఎలా అంటే వెన్ దెర్ ఇస్ నో డాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ సైంటిఫిక్లీ ఈ ప్రొసీజర్స్కి, కాస్మెటిక్ ప్రొసీజర్స్కి ఆబ్వియస్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దానికి రియాక్షన్స్ ఉంటాయి, అవి ఎవరు మేనేజ్ చేస్తారు అన్నది. వన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే మీకు ఆ రిజల్ట్సే రావు. యూజువల్గా లెట్స్ సే లేజర్ హెయిర్ రిడక్షన్ చాలా కామన్గా ఇంట్లోకి తీసుకెళ్ళి చేసేస్తున్నారు. ఆ చిన్న హ్యాండ్ హెల్డ్ డివైసెస్ ఉంటాయన్నమాట, అవి అసలు FDA అప్రూవ్డ్ మెషిన్సే కాదు మార్కెట్లో దొరికేవి. సో వాటి స్టాండర్డ్స్ చాలా తక్కువ ఉంటాయి, పవర్ తక్కువ ఉంటాయి, రిజల్ట్స్ రావు. అది కాకుండా హెయిర్ రిడక్షన్లో పారాడాక్సికల్ స్టిమ్యులేషన్ అంటాం అనమాట. ఫైన్ హెయిర్ మీద ఇష్టం వచ్చినట్టు చేసేస్తే గ్రోత్ ఎక్కువ అయిపోతుంది. సో మీకు ఆ ప్రాబ్లం రావచ్చు.
అండ్ అదర్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఇస్ స్కిన్ బర్న్స్ అవుతాయి లేజర్స్తో మీకు Oh, తెలియకుండా మీ definitely. పారామీటర్స్. సో మీరు లేజర్ హెయిర్ రిమూవ్ చేయించుకోవడానికని ఒళ్ళంతా స్కిన్ బర్న్స్ తెచ్చుకోవడం ఇట్స్ అ వెరీ బిగ్ కన్సర్న్. సో అలాంటి అసలు చర్మాన్ని అలా అప్పచెప్పకూడదు ఎవరికి అవును, తెలియకుండా. ఎస్, మెడికల్ సూపర్విజన్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ. డెఫినెట్లీ నెసెసరీ అండి. అంటే మేబీ లైఫ్ థ్రెటనింగ్ కాదు కాబట్టి అందరికీ చాలా అంత పెద్ద ప్రాబ్లం అనిపించకపోవచ్చు. Yeah. అది పర్సనల్గా ఫేస్ చేసినప్పుడే వాళ్ళకి యాక్చువల్లీ, బికాస్ మోస్ట్లీ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ అవన్నీ ఫేస్ చేసి వచ్చి ఉంటారు కాబట్టి దర్ ట్రామా ఆర్ దర్ యాగనీ చాలా క్లియర్గా తెలుస్తుంది. బికాస్ నేనేదో అనుకొని చేయించుకుంటే ఒళ్ళంతా బర్న్స్ వచ్చినాయి అన్నది చిన్న విషయం ఏం కాదు. అబ్సల్యూట్లీ. అయ్యో చాలా. సేమ్ థింగ్ విత్ పీల్స్ ఆల్సోనండి. అవును. ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ పీల్స్ కూడా కొన్ని దొరుకుతున్నాయి. అవును. కొన్ని బ్రాండ్స్ చెప్పట్లేదు, జస్ట్ ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ కూడా వస్తున్నాయి. అవును. ఇలా అంటున్న కొద్దీ చర్మం అలా ఊడొచ్చేస్తుంది చేతికి. అవును. దేర్ ఆల్ వెరీ ప్రామినెంట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్. Yes. అవి వాడొచ్చా సేఫ్గా ఇంట్లో? అగైన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్న దాన్ని బట్టి యూజువల్గా ఇంట్లో ఎట్ హోమ్ పీల్స్ అన్నీ చాలా లో కాన్సన్ట్రేషన్స్లోనే ఉంటాయి. అవును. అగైన్ మీది కొంచెం స్ట్రాంగ్ స్కిన్, బాగానే తట్టుకోగలిగే స్కిన్, యూ మైట్ గెట్ అవే. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అలాంటి పీల్స్కి కూడా రియాక్షన్స్ అయిన వాళ్ళని మేము చాలా మందిని చూస్తూ ఉంటాము. వీ కాంట్ సే అబౌట్ సేఫ్టీ బికాస్ ఒక్కొక్కరికి స్కిన్ టైప్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో రాదర్ విజిట్ అ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్. మీకు అసలు అది అవసరమా లేదా తెలుసుకొని, చెయ్యొచ్చా లేదా తెలుసుకొని ఒక గైడెన్స్లో చేస్తే ఇట్స్ మచ్ సేఫర్ టు డూ. చాలా ఐ ఓపెనింగ్ థింగ్స్ చెప్తున్నారు డాక్టర్ అవళి. అయితే ఇప్పుడు యాంటీ ఏజింగ్ గురించి మాట్లాడదాం. ఎవ్రీబడి వాంట్స్ లుక్ యంగ్. అందరికీ ఒక 10 సంవత్సరాలు తక్కువ వయసు. సారీ టు సే బట్ చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళ మొహం మారిపోయిన పద్ధతి చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ స్కేరీ. అవును, కొంతమంది ఓవర్డోస్ ఆఫ్ దాని పేరేంటది, బోటాక్స్ కావచ్చు, ఫిల్లర్స్ కావచ్చు, అవును. మరి అంత అన్యాచురల్గా అంటే వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ సంబడి ఆఫ్ దేర్ స్టేచర్ ఎస్. టు గో ఇన్ ఫర్ సచ్ హార్ష్ ట్రీట్మెంట్స్? I think for them, mainly in the movie industry, they have certain kind of standards is what I think. అండ్ ఆల్సో ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్లో 2 రకాలండి. యాంటీ ఏజింగ్ కోసం చేసే ఒకటి ఉంటుంది, బ్యూటిఫికేషన్ ఎన్హాన్సింగ్ కోసం చేసేది ఒకటి ఉంటుంది. అట్ ఎన్హాన్స్మెంట్ అగైన్ అ వెరీ థిన్ లైన్ బిట్వీన్ వాళ్ళ న్యాచురల్ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేయటం ఇస్ ద ఐడియల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. మళ్ళీ మీరు ఈ అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళిపోతే జస్ట్ బికాస్ వాళ్ళు ఎక్కువ చేసి ఎక్కువ చేయటం వల్ల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనేసి అన్యాచురల్ రిజల్ట్స్ అనేవి దానివల్ల కూడా వస్తాయి. ఎంతవరకు చేయొచ్చు, ఎప్పుడు ఆపచ్చు, ఎలాంటి గ్యాప్ ఇవ్వాలి, ఇలాంటి అవేర్నెస్ అంతా ఉండాలి. చాలా పెద్ద యాక్టర్స్ కూడా అలాంటి అన్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం చూస్తున్నాము. ఐ థింక్ ఎట్ అ పాయింట్ ఇట్ బికమ్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ అబ్సెషన్ ఆల్సో. సో ఇఫ్ యూ సీ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరే చేయించుకొని కూడా అంత చూడ మీకు అన్యాచురల్గా అనిపించిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అగైన్ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ మేబీ ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్ టు లుక్ దట్ వే. సో వీ కాంట్ పిన్ పాయింట్ ఇన్ సే ఇట్స్ అన్యాచురల్. మేబీ ఇట్స్ నాట్ అన్యాచురల్ ఫర్ దెమ్, ఇట్స్ నాట్ ఈవెన్ ద ఇంజెక్టర్ చేసిన వాళ్ళ ఫాల్ట్ కూడా అనలేము. మేబీ వాళ్ళకి అలాంటి ఫీచర్ కానీ అలాంటి సర్టెన్ ఫీచర్స్ ఇలా కావాలి అని ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఎండ్ ఆఫ్ ద డే. అవును. అలాగే యాంటీ ఏజింగ్లో స్కిన్ పిఆర్పి ఒకటి. అవును. ఈ పిఆర్పి అగైన్ దాన్ని ఇన్ఫ్యూజ్డ్ విత్ అదర్ థింగ్స్. అవును. ఈ పిఆర్పిలో అన్ని పనిచేస్తాయా డాక్టర్? PRP is a great treatment, particularly for hair అండి, because it's rich in growth factors. Personalga face PRP, I am not a fan, but yes, it is a scientifically proven thing for skin rejuvenation. Na concept, there are many other procedures we can do without pain or injecting for skin rejuvenation. So I limit it to using it only for hair fall in my practice. But PRP is a great treatment only, అంటే ఇవన్నీ adjuvants అండి. మీకు ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనేది లేకుండా ఏదో నెలకొకసారి ఇవన్నీ చేంజ్ చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్కి నేను వస్తాను ఆఫ్టర్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, అసలు బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలని. బట్ ఈ ట్రీట్మెంట్స్ లిస్ట్లోనే మనకి ఇప్పుడు రకరకాల వీ షేప్ ఫేస్ అని అదొక స్టాండర్డ్ నామ్ అయిపోయింది. దానికోసం నానా తంటలు పడి లోపల దారాలు పెట్టి మొహాన్ని పైకి చర్మాన్ని పైకి లాగే ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. విత్ నో అబ్సల్యూట్లీ విత్ అవుట్ ఆఫ్ ఫుల్ రెస్పెక్ట్ అండ్ విత్ నో అఫెన్స్ టు ద ట్రీట్మెంట్స్. బట్ ఇది ఎంతవరకు ఇస్ ఇట్ అంటే అంత అన్లెస్ యూఆర్ ఇన్ ద పబ్లిక్ ఇండస్ట్రీ అంత అవసరం అంటారు అందరికీ?
Again, it's a personal choice. It's just that ఇంతకు ముందు ఓన్లీ మూవీ స్టార్స్ అనో చాలా పిఆర్ ఉన్న వాళ్ళే ఇలాంటి ప్రొసీజర్స్కి వెళ్ళేవాళ్ళు అని. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, సో ఎవరైనా చేయించుకోవచ్చు అని ఎవ్రీబడి, అందరికీ నేను ఒక సర్టెన్ వేలో ఉండాలని అనిపిస్తుంది. ఒకళ్ళని చూసినప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఎందుకు చేయించుకోకూడదు అన్న క్వశ్చన్ వస్తుంది. వీ షేప్డ్ బ్యూటీ ఇది అంతా దెర్ ఇస్ నో స్టాండర్డైజేషన్ అండి వెన్ ఇట్ కమ్స్ టు బ్యూటీ. మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్కి వెళ్తే వాళ్ళు ఎంతసేపు ఓకే ఫైన్ మీ ఫేస్లో వీ కెన్ ఎన్హాన్స్ దిస్ అని చెప్తారు. ఆర్ ఎల్స్ ఒక నిజంగానే కొంతమందికి జెనెటిక్గా పుట్టినప్పటి నుంచే కళ్ళ కింద గుంటలతో అక్కడ బోన్ డిఫెక్ట్ వల్ల ఫ్యాట్ లాస్ వల్ల ఉంటారు. సో వాళ్ళకి అది ఎప్పటికీ ఒక టయర్డ్ లుక్ ఇస్తుంది అనమాట. సో ఎప్పుడు రోజు అందరూ వచ్చేంటి పడుకోలేదా నిద్రపోలేదా టయర్డ్గా ఉన్నావు అని అడుగుతారు వాళ్ళని, కానీ వాళ్ళు నిజంగా టయర్డ్గా ఉండరు. జస్ట్ ఆ కళ్ళ కింద గుంటల వల్ల వాళ్ళకి ఆ లుక్ ఉంది. సో వాళ్ళకి ఆ చిన్న ఎన్హాన్స్మెంట్ కళ్ళ కింద ఒక 10 minutes ప్రొసీజర్ చిన్న ఫిల్లర్ చేస్తే దట్స్ గోయింగ్ టు చేంజ్ దేర్ లైఫ్ ఆర్ దేర్ వే, how people are looking at them or they feel about themselves. These kind of enhancement, I would do it because it's going to change their life or quality of life. తప్పకుండా. But అంటే వీ ఆల్సో సీ పీపుల్ కమింగ్ విత్ ఒక పర్టికులర్ మూవీ స్టార్ ఫోటో తీసుకొచ్చి నాకు ఇలాంటి జా కావాలి అని అడగచ్చు. బట్ ద రెస్ట్ ఆఫ్ ద ఫేస్ ఇస్ నాట్ లైక్ హర్స్, రైట్? హౌ డూ యూ థింక్ ఈ జా మీకు సూట్ అవుతుంది అనేసి. కరెక్ట్. సో అది వీ హ్యావ్ టు కీప్ ఆర్ రియాలిటీ ఇన్ చెక్ అండ్ ట్రై టు వాళ్ళని కౌన్సిల్ చేసి దాన్ని బట్టి వీ హ్యావ్ టు డూ. ఉన్న అందాన్ని మరింత ఎన్హాన్స్ చేసుకోవాలి తప్ప మరింత అని కూడా కాదు, చాలా చిన్న ట్వీక్స్ చేయటం వల్ల ఇట్స్ గోయింగ్ టు చేంజ్ అ లాట్. కొంచెం ప్రెజెంటబుల్గా అవుతుంది. అంటే చాలా మందికి ముడతలు అవి వచ్చినప్పుడు లాఫ్ లైన్స్ రావడం, అలాగే యూనో కళ్ళ పక్కన నవ్వినప్పుడు చిన్న చిన్న ఫైన్ లైన్స్ రావడం, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్తో we can treat all of them in a very safe way, in a very simple procedure. ఏదో సర్జరీస్ చేయించుకోక్కర్లేదు, ఏదో చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ కూడా కాదు. సో సింపుల్ ప్రొసీజర్సే కాబట్టి అవేర్నెస్ పెరిగి అందరూ వై షుడెంట్ ఐ అన్న ఇది ఉంది. సో ఇట్స్ అ గుడ్ థింగ్. ఈ ఫేస్ మసాజెస్ వస్తున్నాయి ఇప్పుడు, వి షేప్ ఫేస్ కోసం మీరు ఇలా చేస్తే వాళ్ళు చూపించి అయితే 2 నిమిషాలు 30 seconds ఇన్స్టా రీల్లో చేసేసరికి వాళ్ళ మొహం మారిపోతుంది. సో అవి దేర్ ఆల్ మార్కెటింగ్ గిమిక్స్ అండి. ఫేస్ మసాజ్ టూల్స్ కానీ గాషా అంటారు, ఇవన్నీ దే డోంట్ రియలీ హెల్ప్. ఇన్స్టెంట్గా మీకు అట్లా లిఫ్ట్ లాగా ఏదైనా మసాజ్ చేసినప్పుడు ఇన్ జనరల్ మనకి ఫేస్కి సర్క్యులేషన్, ఎనీ మసాజ్ సర్క్యులేషన్ పెరిగి మీకు ఇమీడియట్గా గ్లో వచ్చినట్టు రెడ్నెస్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ దర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ వీటి వెనక ఇవి చేస్తే మీకు ఫేస్ స్లిమ్ అవుతుంది అని చెప్పడానికి లేదు. దానికి బహుశా ఐ థింక్ జా ఎక్సర్సైజెస్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ ఇస్ ద కోర్ దేనికైనా అండి. ఎస్. హెయిర్ కేర్ గురించి మాట్లాడే లోపు ఒక హెల్దీ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్, సీరమ్, వైటమిన్ సి, ఇప్పుడైతే సన్ స్క్రీన్, ఇవన్నీ వచ్చే రెటినాల్ ఫర్ పీపుల్ అబౌవ్ సర్టన్ ఏజ్. సో మీ హెల్దీ ప్రిస్క్రిప్షన్ ఏంటి? సో నా హెల్దీ ప్రిస్క్రిప్షన్ ఫర్ హెల్దీ స్కిన్ అండి, ఐ వుడ్ సే కీప్ ఇట్ సింపుల్, డోంట్ యూస్ టూ మెనీ థింగ్స్. ఇవాళ టైంలో అంత టైం ఎలా ఉంటుంది, ఒక స్కిన్ కేర్ మీద అంత టైం స్పెండ్ చేయడానికి ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు. నేను చెయ్యను యాజ్ అ డర్మటాలజిస్ట్. ఐ డోంట్ ఫాలో వెరీ బిగ్ స్కిన్ కేర్ రొటీన్. వెరీ సింపుల్ ఫర్ యంగ్స్టర్స్, ఈవెన్ ఇన్ దర్ టీన్స్ అయినా ఎర్లీ 20s అయినా ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. Late mid-20s maybe you can add on a vitamin C serum, ఆర్ మీకు ఒక స్పెసిఫిక్గా కన్సర్న్ ఉంది, పింపుల్స్ ఉన్న వాళ్ళు పింపుల్ రిలేటెడ్ క్రీమ్, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు దాని రిలేటెడ్ క్రీమ్, అలా కోజిక్ యాసిడ్ డిపెండ్స్. అది అవసరం ఉంది అంటే, లేదు అసలు ఏమీ లేదు మెయింటెనెన్స్కి అంటే ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ మోర్ దాన్ ఎనఫ్. మేబీ ఓకే 25+ వైటమిన్ సి యాడ్ చేయొచ్చు. 28+ రెటినాల్ ఇస్ డెఫినెట్లీ అ గ్రేట్ యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్, అది యాడ్ చేయొచ్చు. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. 3 to 5 ప్రోడక్ట్స్ త్రూ అవుట్. ఇవన్నీ వైటమిన్ సి ఎంతకాలం వాడితే మనకి కొంచెం డిఫరెన్స్ వచ్చింది, బాగుంది అని? వైటమిన్ సి మినిమం 2 months పడుతుందండి. రెటినాల్ ఐ వుడ్ సే 3 to 6 months ఫర్ ఇట్ టు స్టార్ట్ యాక్టింగ్ ఆర్ ఫర్ యూ టు నోటీస్ ఎనీ చేంజెస్. రెటినాల్ అనేది ఎస్ వేరే కండిషన్స్ని కూడా ట్రీట్ చేస్తుంది, బట్ ఒక సర్టెన్ పర్సంటేజ్లో మెయింటెనెన్స్కి వాడినప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ అ యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్. సో లెట్స్ సే ఒక 30 to 40 years ఉన్న వయసులో ఇద్దరు ట్విన్స్ ఉన్నారనుకోండి, ఐడెంటికల్ ట్విన్స్, ఒకళ్ళు రెటినాల్ వాడారు, ఒకళ్ళు రెటినాల్ వాడలేదు, వాళ్ళ ఏజింగ్ స్కిన్ ఏజింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్స్ రెటినాల్ అనేది ఇవాల్టి గురించి కాదు, లాంగ్ రన్లో మన స్కిన్ చేంజెస్, పోర్స్ ఎలా క్వాలిటీ ఎలా ఉంది, ఆర్ చిన్న ఫైన్ లైన్స్ ఎలా డెవలప్ చేస్తున్నాం, దానికి రెటినాల్ ఇస్ హెల్ప్ఫుల్ అనమాట.
సో మరి స్కిన్ కేర్కి కొబ్బరి నూనెలు, పసుపులు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాజ్ అ డర్మటాలజిస్ట్ మీరు రికమెండ్ చేస్తారా? అగైన్ న్యాచురల్ అంటే మన ఏజ్ ఓల్డ్ కొన్ని ఉన్నాయండి. ఆయిల్ ఇస్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇమీడియట్గా వాష్ చేసేస్తే. మెయిన్లీ ఆయిల్ ఆన్ ద స్కాల్ప్ మనకి ఇట్స్ అ వెరీ ఫేవరెట్ థింగ్ టు డూ యాజ్ ఇండియన్స్ ఆర్ సౌత్ ఇండియన్స్. బట్ ఆయిల్ ఇంక్రీజెస్ డాండ్రఫ్. అది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు కూడా. డాండ్రఫ్ చూసి డ్రై స్కిన్ అనుకొని ఇంకా ఆయిల్ పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ అ గుడ్ యాజ్ లాంగ్ మీకు ఆ మసాజ్ ఇష్టము, ఇట్స్ రిలాక్సింగ్ థింగ్. ఓకే, యూ కెన్ ఆయిల్ యువర్ హెయిర్ ఆర్ స్కాల్ప్, బట్ ఒక 1 hourలో దాన్ని వాష్ చేసేసేయండి. గంటల తరబడి ఉంచడం వల్ల డాండ్రఫ్ ఫ్లేర్ అవుతుంది. పసుపు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, ఇట్స్ గ్రేట్. బట్ దేనికి వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం అన్న దాన్ని బట్టి మీరు మెడ చుట్టూ నలుపుకి లెమన్ పెట్టేస్తారు. లెమన్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సిట్రిక్ యాసిడ్, స్కిన్ బర్న్ అయిపోతుంది. పుల్పిర్లకి వాటికి గార్లిక్ పెడతారు, ఆనియన్ పెడతారు, స్కిన్ బర్న్ అవుతుంది డెఫినెట్గా. సో హోమ్ రెమెడీస్ గుడ్ అని నేను చెప్పను, బట్ అసలు ఏంటి దేనికి చేస్తున్నాం అన్న దాన్ని బట్టి. అంటే కొన్ని రీల్స్ చూస్తూ ఉంటామండి డాక్టర్ రవళి, ఎందుకంత అమాయకంగా అడుగుతున్నాం. బికాస్ లెమన్ తీసుకుని అందులో హనీ వేసి, బేకింగ్ సోడా వేసి, టూత్ పేస్ట్ వేసి కలిపేసి, ఫేస్ ప్యాక్ వేసి, అసలు తీసే టైంకి 10 నిమిషాల్లో ఇటువైపు బ్రౌన్గా ఉంటే ఇటువైపు తల మెరిసిపోతుంటుంది. వెరీ అంటే ట్రికీ వే చేస్తారనుకుంటే వాళ్ళు అది. బట్ మీరు చెప్పినట్టు ఈ కాంబినేషన్లో చేస్తే 10 మందిలో 8 మందికి చర్మం ఊడొచ్చేస్తుందండి. ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎసిడిక్ కాంబినేషన్ మీరు మాట్లాడేది. అది వెరీ ఇరిటేషన్, స్కిన్ ఇరిటేషన్. చర్మం తుడుచుకునేటప్పుడు కూడా టవల్తో ఇలా డాబ్ చేయమని చెప్తారు చాలా మంది. మనం పరపరా వేసి రుద్దేసి తోమేసి చేసేసి. ఇవన్నీ యంగ్ ఏజ్లో పర్లేదండి. స్కిన్ టాలరేట్ అంటే సెన్సిటివ్ స్కిన్ లేకుండా యంగ్ ఏజ్ ఒక ఏజ్ వరకు స్కిన్ టాలరేట్ చేస్తుంది. ఒక టైం తర్వాత యువర్ స్కిన్ విల్ సే అన్నీ మనం టాలరేట్ చేయలేదు. ఇట్ విల్ షో స్కిన్ ఇవాళ ఒకటి ఇట్స్ నాట్ రైట్ ఫర్ యువర్ స్కిన్ అంటే నెక్స్ట్ డే తెలిసిపోతుంది. రైట్. సో మెడ చుట్టూ నలుపు అంటే యాక్చువల్లీ ఇట్స్ ప్రీ డయాబెటిక్ కండిషన్ కూడా చెప్తున్నారు డాక్టర్స్ ఇప్పుడు. మెడ చుట్టూ నలుపు, కళ్ళ చుట్టూ నలుపు, అండర్ ఆర్మ్స్లో నలుపు, అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటాము. సాడ్లీ చిన్న పిల్లల్లో చూస్తున్నాం ఇప్పుడు. బికాజ్ ఇప్పుడున్న డయటరీ కండిషన్స్లో జంక్ ఫుడ్ అవైలబిలిటీతో చాలా మంది చిన్నపిల్లల్లో ఆర్ ఎనీవన్ ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ దిస్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇప్పుడు మీకు ఇన్సులిన్ దిస్ ఇస్ అగైన్ స్కిన్ ఈజ్ అ వెరీ ఎర్లీ సైన్ మీకు ఒక ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి. ఇప్పుడు మీకు ఆ మెడ మీద ఆ చేంజెస్ స్టార్ట్ అయినాయి అంటే less than 10 yearsలో యూ మైట్ బీ డయాబెటిక్. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. చాలా జాగ్రత్త పడాలి. అటువంటివి బహుశా మీరు somebody comes to you with a concern, you investigate deeper and refer them to. Definitely అండి. That's where the whole holistic approach comes into play. Sadly, again, your so-called med spas, I don't think they'll be aware of all of this. All of these things. Yeah, absolutely. చాలా జాగ్రత్త పడాలి. హెయిర్ లాస్ ఈజ్ అ వెరీ కామన్ ప్రాబ్లం ఇప్పుడు కానీ జుట్టుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకోవచ్చని మీలాంటి సక్సెస్ఫుల్ డర్మటాలజిస్ట్ ప్రూవ్ చేసి పెట్టారు. అసలు బాల్డ్ ఉన్నవాళ్ళు దాదాపు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అందరికీ వర్కౌట్ అవుతుందండి? అలా ఏం లేదండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అందరికీ వర్కౌట్ అవ్వదు. ఏ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్లో ఉన్నారు అన్న దాన్ని బట్టి. ఎర్లీ స్టేజెస్ ఒక grade 5 వరకు ఇట్ గివ్స్ అ ప్రామిసింగ్ రిజల్ట్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ అనేది మనకి వెనక డోనార్ ఏరియా అని ఉంటాం. బేసికలీ వెనక నుంచి తీసి ముందు కవర్ చేస్తున్నట్టు. సో వెనక డోనార్ ఏరియాస్లో ఎంత హెయిర్ ఉందన్న దాన్ని బట్టి దీని సక్సెస్ ఉంటుంది. బాడీ హెయిర్ అవి కూడా తీసి చేస్తాం ఆప్షన్ లేనప్పుడు, బట్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యువర్ ఓన్ స్కాల్ప్ హెయిర్ అనమాట. సో మరి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే స్టేజ్ ముందు మైల్డ్ హెయిర్ ఫాల్కి కొంచెం థిన్నింగ్ ఆఫ్ ద క్రౌన్, దీనికి మనకి పెప్టైడ్ ఇండ్యూస్డ్ పిఆర్పి, అవును, ఇది వర్కౌట్ అవుతుందండి? అగైన్ ఇట్స్ అ కాంబినేషన్ అప్రోచ్ అండి. దెర్ ఆర్ ఓన్లీ యాజ్ పర్ మెడికల్ రిసర్చ్ దెర్ ఆర్ 3-4 ట్రీట్మెంట్స్ అసలు హెయిర్ ఫాల్కి. చాలా ఎర్లీ స్టేజెస్లో మినాక్సిడిల్ అనే సొల్యూషన్ ఉంటుంది. దట్స్ ది ఓన్లీ FDA అప్రూవ్డ్ ఆర్ సైంటిఫికలీ ప్రూఫెన్ మెడికేషన్ దట్ వర్క్స్ ఫర్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఆర్ బట్టతల, ఆడాళ్ళల్లో అయినా మగవాళ్ళల్లో అయినా. సో మినాక్సిడిల్ అనేది ఒకటి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ ఆర్ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి మీ హెయిర్ డెన్సిటీ ఆర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అడ్వాన్స్డ్ కేసెస్లో బాగా ఎక్కువ పడిపోయిన వాళ్ళకి. సో నేను మినాక్సిడిల్ కానీ ఫినస్ట్రైడ్ ఇలాంటి మెడికేషన్స్ వాడకుండా నేను ఉట్టి పిఆర్పి GFC చేంజ్ చేసుకుంటాను అంటే అగైన్ మీకు రిజల్ట్ ఉండదు.
Right. సో అన్ని ఒకటి హెయిర్ ఫాల్ ఆపుతుంది, ఒకటి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఒకటి ఆ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గిస్తుంది. ఓన్లీ అన్నీ కలిపి చేస్తేనే మీకు రిజల్ట్. మినాక్సిడిల్ ఒకసారి వాడడం మొదలు పెట్టాక ఆపకూడదు కదండి, ఆపితే మళ్ళీ రివర్స్ అయిపోతుందని భయపడతారు. దట్స్ అ బిగ్ మిత్. థ్యాంక్స్ ఈ క్వశ్చన్ అడిగారు. నేను మినాక్సిడిల్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రతి పేషెంట్ ఈ క్వశ్చన్ అడుగుతారు. సో ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ మినాక్సిడిల్ హియర్ అండి. మీరు బట్టతల అనేది ఒక ఏజ్లో స్టార్ట్ అయ్యి ఇట్స్ అ ప్రోగ్రెసివ్ కండిషన్ బికాజ్ మీ జీన్ ఒక సర్టైన్ వే డిజైన్ అయ్యి ఉంది. సో మీరు వాడినన్ని రోజులు మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఆపేశాక ఇంప్రూవ్మెంట్ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటేనే కంట్రోల్లో ఉంటుంది, వేసుకోకపోతే మళ్ళీ మీ షుగర్స్ అటు ఇటు అయిపోతాయి. సో ప్రాబ్లం కండిషనా టాబ్లెట్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్, ద కండిషన్ ఇస్ ద ప్రాబ్లమ్. సో బట్ అది దీర్ఘకాలం వాడితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు there is a lot of research about usage of minoxidil and it can be topical application at least, no problem in using it for years together. So that's actually that's very reassuring to know. So overall ga I think so there is skin care, హెయిర్ ఇష్యూస్ కాకుండా ఈ లేజర్ లాంటి కరెక్టివ్ కొన్ని ట్రీట్మెంట్స్, ఇంకోవైపు యాంటీ ఏజింగ్, ఎన్హాన్స్మెంట్స్, ఫేస్ లిఫ్ట్లు, నాన్ సర్జికల్ ఇవన్నీ జరుగుతున్నాయి. వాట్ ఎల్స్ ఇప్పుడు డర్మటాలజీ స్కోప్లో మీరు మీ ఫేవరెట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి వెన్ యూ ట్రీట్ అ పేషెంట్? మై ఫేవరెట్ ప్రోటోకాల్ అంటూ ఏం లేదు, బట్ నేను ఐ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ విత్ a medical angle andi. That core you can't take away from any clinical doctor. So ఎప్పుడు లైక్ యంగ్ మదర్స్ కమ్మ మెడ చుట్టూ నలుపు గురించి, మెడ చుట్టూ నలుపు ఉంది అన్నది పెద్ద కన్సర్న్ లాగా వస్తారు. బట్ అదే టైంలో ఆ చైల్డ్ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాడు, ఒబీస్ ఉన్నది, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అవ్వకపోవచ్చు. సో యాజ్ అ క్లినిక్ డర్మటాలజిస్ట్ ఐ కెన్ ట్రీట్ దాట్, గివ్ సమ్ ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ ఫర్ దాట్ అండ్ జస్ట్ ట్రీట్ ఇట్, నా ప్రాబ్లం కాదు అనుకొని నేను అక్కడితో వదిలేయచ్చు. బట్ మై first approach is to send them to endocrinologist and pediatrician to address the insulin resistance and actual concern rather than treating the skin part of it. So definitely looking at the medical aspect of every cosmetic concern is where my core lies. Right. So చాలా మంది సెలబ్రిటీస్, ఆల్రెడీ వీ స్పోకెన్ అబౌట్ సెలబ్రిటీస్కి కావాల్సిన ఉన్న స్కిన్కి వాళ్ళు ఎంత కష్టపడితే అంత మంచి స్కిన్ వస్తుందా అనిపిస్తుంది. ఏం చేస్తారండి వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ వెరీ గుడ్ లైఫ్ స్టైల్. I don't think they eat junk. They eat really good balanced meals and their workouts. పీపుల్ వాళ్ళ స్కిన్నే చూస్తారు. ఎప్పుడైనా వాళ్ళ వర్కౌట్ వీడియోస్ చూస్తే మనం వాళ్ళు పెట్టినవి సోషల్ మీడియాలో, స్కిన్ ఇస్ జస్ట్ మీ లైఫ్ స్టైల్ అండి. మీ స్కిన్ ఎలా ఉంది, ఇవాళ మీరు ఈ వారం రోజులు పార్టీకి వెళ్ళి ఎక్కడో అన్హెల్దీగా తిన్నారు అంటే నెక్స్ట్ వీక్ మీకు ఫేస్ మీద పింపుల్స్ వచ్చేస్తాయి. సో ఐ థింక్ సెలబ్రిటీస్, లాట్ ఆఫ్ పీపుల్ థింక్ వాళ్ళు అది చేయించుకున్నారు అందుకే ఇంత బాగున్నారు, నాకు ఇలా స్కిన్ కావాలి అని అడుగుతారు. బట్ you should be able to maintain the same lifestyle as they do. Can you not eat junk for like a straight 6 months? Can you wake up at 5 a.m. every day in the morning and work out for 1 to 2 hours? బ్యూటీ స్లీప్ పోతుంది అంటే ఎంతసేపు పడుకున్నారు అనే, అంటే స్లీప్ లేకుండా వర్కౌట్ చేయమని కాదు. But the secret behind any celebrity is their healthy lifestyle. Healthy lifestyle is more important than అవన్నీ వాటన్నిటికీ ఇది తోడవుతే ఇది ఇంకా మరింత ఎన్హాన్స్ చేస్తుంది. అంతే. yes. ఇంకొక చాలా ఫేవరెట్ అడిషన్ టు డర్మటాలజీ ఇప్పుడు ఈజ్ ఇంచులాస్ ట్రీట్మెంట్స్. అవును, వేసి ఇస్త్రీ పెట్టేసి తోమేసినట్టు శుభ్రంగా. అవి యాక్చువల్లీ ఐ హావ్ సీన్ దట్ దే ఆర్ ఎఫెక్టివ్ టు సమ్ ఎక్స్టెంట్. yes. అగైన్ రకరకాలు ఉంటాయండి. మీరు నేయాలో చేస్తారా? ఐఎమ్ నాట్ ఇన్ టు బాడీ కాంటూరింగ్ ఫర్ నౌ. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్ సో ఫార్. మేబీ ఇన్ ఫ్యూచర్, బట్ రైట్ నవ్ అయితే ఐ డోంట్ డూ ఇట్ అండి, బికాస్ ఇట్ హ్యాస్ నో రిలేషన్ యాజ్ సచ్ విత్ being a dermatologist and doing inch loss treatments. I don't have to be a dermatologist for that. So na specialty kaadu kabatti I did not get into it. But I have lot of existing patients kaani valliki aa requirement unna vallu untaru. Again chala very gray area to be in, because ఒక ఇంచ్ లాస్ ట్రీట్మెంట్ మీరు ఒక మెషిన్ వాట్ ఎవర్ ఒక ఇది మీద ఉంటారు, ఒక న్యూట్రిషనిస్ట్ లూప్లో ఉంటాడు, అన్నీ అవుతూ ఉంటాయి. బట్ దెన్ యూ డీవియేట్ ఫ్రమ్ యువర్ డైట్ అండ్ యూ పుట్ ఆన్ యువర్ వెయిట్. బట్ హౌ విల్ యువర్ మెషిన్ వర్క్? కరెక్ట్. మీరు ఒక పక్కన పుట్ ఆన్ చేస్తూ ఇంకొక పక్కని మెషిన్తో డిఫరెన్సెస్ ఉంటాయండి. మైల్డ్ ఇంచ్ లాస్ ఉంటుంది, లోకలీ యాక్టింగ్ కాబట్టి అక్కడ ఫ్యాట్ సెల్స్ మీద యాక్షన్ ఉండటం, యూ విల్ సీ దట్ రిజల్ట్. someone who has a very good physique with muscle anta undi akkada excess pockets of fat, stubborn fat poni vallu untaru, it's great for them. But meer overall ga weight
ఓవర్ వెయిట్ ఉండి మీ బిఎంఐ సర్టెన్ ఇది కంటే ఎక్కువ ఉండి మీరు ఇంచ్ లాస్ ట్రీట్మెంట్ తీసుకోవడంలో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. యూ హ్యావ్ టు హావ్ మోర్ హాలిస్టిక్, అక్కడ కూడా మళ్ళీ హాలిస్టిక్ అప్రోచ్, కమ్ టు యువర్ ఐడియల్ బాడీ వెయిట్. అప్పటికి మీకు స్టబ్బన్ ఏరియాస్ ఉన్నాయంటే దెన్ గో ఫర్ దీస్ ట్రీట్మెంట్స్. సో ఏదైనా ఇంటర్నల్గా మొదలుపెట్టి ప్రయాణం ఎక్స్టర్నల్ ఊరికే ఒక అడిషన్గా పెట్టుకోవాలి. అంతే, ఇట్స్ అడ్జువెంట్ అండి, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో హియర్ యువర్ ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్స్ నౌ. షూర్. స్కిన్ కోసం మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్? మాయిశ్చరైజర్ అండి. ఓకే, హౌ డు యూ చూస్ అ మాయిశ్చరైజర్? వెరీ సింపుల్. ఇప్పుడు వచ్చే మాయిశ్చరైజర్స్ ఆయిలీ స్కిన్ టైప్ అని, కాంబినేషన్ స్కిన్ టైప్ అని, డ్రై స్కిన్ టైప్ అని అంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది. సో యూ క్యాన్ చూస్ అమాంగ్, ఐ వుడ్ సే ఎప్పుడు ఒక్క రైట్ ప్రోడక్ట్ అనేది ఉండదు. ట్రై 4-5, అల్టిమేట్లీ మీకు ఒకటి నచ్చుతుంది అండ్ యూ కెన్ స్టిక్ టు దాట్. కొరియన్ స్కిన్ కేర్ నిజమా భ్రమ? కొరియన్ స్కిన్ కేర్ ఇస్ అమేజింగ్, దర్ ప్రోడక్ట్స్ ఆర్ అమేజింగ్. నేను రీసెంట్గా వెళ్ళొచ్చాను, దెర్ ఇస్ అ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్, బట్ వీఆర్ నాట్ కొరియన్స్. సో వాళ్ళకి వర్క్ అయ్యేది మనకు వర్క్ అవుతుందని లేదు. జెనెటిక్గా వాళ్ళు వేరు, మనం వేరు. ఎథనిక్గా వాళ్ళు వేరు, మనం వేరు. ప్రోడక్ట్స్ వాడటం వరకు ఓకే, అది వాడి వాళ్ళ స్కిన్ వస్తుంది అనుకోవటం ఇస్ అ భ్రమ. గ్లాస్ స్కిన్ ఇస్ అంత ఈజీ కాదంటారు? గ్లాస్ స్కిన్ ఫర్ ఇండియన్ స్కిన్ ఇస్ ఇంపాసిబుల్ అండి. పెళ్ళికి ముందు తీసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ మీ దగ్గరకు వచ్చి నేయా దగ్గరికి ఎంత ముందు వచ్చారన్న దాన్ని బట్టి 3 months ముందు 3 months ముందు వస్తే ఐ వుడ్ అంటే అగైన్ వాళ్ళకైనా కన్సర్న్స్ ఉంటే వాటిని ట్రీట్ చేయటం, పిగ్మెంటేషన్ ఉంటే అది తగ్గించడానికి ట్రై చేయటం, స్కిన్కి హైడ్రేషన్ కోసం బూస్టర్స్ అంటాము, అలాంటి ప్రొసీజర్స్ వి కీప్ ఇట్ వెరీ సింపుల్ అండి. రైట్ బిఫోర్ ద ఈవెంట్స్ ఎక్కువగా చేయటానికి ఐ డోంట్ ప్రిఫర్ ఇట్, బికాస్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు. దిస్ ఇస్ ఆల్ అడిషనల్ టు దెమ్. ముందు నుంచి ప్లానింగ్తో వస్తే డిఫరెంట్, కానీ ఐ వుడ్ సే మేబీ సమ్ స్కిన్ బూస్టర్స్ రైట్ బిఫోర్ ద ఈవెంట్, కొన్ని మెడిఫేషియల్స్, మోర్ దాన్ ఎనఫ్. ఇంట్లో వాడే ఫేషియల్స్ ఎంత ఆఫెన్ చేయించాలి? అసలు చేయించకపోతే బెటర్ అని నేను చెప్తాను, బికాస్ ప్రోడక్ట్స్ అలాంటి ఏం వాడుతున్నారు ఇస్ అ క్వశ్చన్. కొన్ని కండిషన్స్ అవన్నీ ఈ ప్రోడక్ట్స్ వల్ల ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీకు అలవాటైన పద్ధతి ఇయర్స్ కొద్ది చేస్తున్నాను, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే వన్స్ ఇన్ అ మంత్ ఇస్ ఓకే. మీ ఫేవరెట్ సెలబ్రిటీ అంటే స్కిన్ చూసి వావ్ అనుకునేవాళ్ళు? ఎవ్రీవన్ అండి, ఎవ్రీబడి హ్యాస్, అంటే ఆల్రెడీ దే కమ్ విత్ అమేజింగ్ ఫీచర్స్ ఆర్ అమేజింగ్ స్కిన్తో ఉంటారు. ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ ఆర్ ఐ డోంట్ నో, ఎవ్రీబడి హ్యాస్ గ్రేట్ స్కిన్. ఐ హ్యావెంట్ సీన్ అ సెలబ్రిటీ విత్ అ బ్యాడ్ స్కిన్. చిన్న కన్సర్న్స్ అందరికీ వస్తాయి. థ్యాంక్ఫుల్లీ బికాస్ దే హ్యావ్ దట్ అమేజింగ్ లైఫ్ స్టైల్ రైట్ నౌ, ఎవ్రీబడి హ్యాస్ గ్రేట్ స్కిన్. నెయ్యి మంచిదా? నెయ్యి చాలా మంచిది, ఇట్స్ అ గుడ్ ఫ్యాట్. మొహన్ పూసుకోవడానికి కాదు, బట్ ఫర్ కన్జంప్షన్ నెయ్యి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యువర్ బెస్ట్ స్కిన్ కేర్ 3-step do's for great skin. Cleanser, sunscreen, moisturizer without saying, that's the basic that you can do. Over exfoliation cheyakandi, maybe once in a month you can exfoliate. Avoid sun exposure, don't out in the sun being there for a very long hours, then go for other forms of protection like using a hat or a umbrella or something like that. వావ్, మీరు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఐ థింక్ చాలా వైజ్గా అండ్ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడేందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, యూ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ మీ. సో వెరీ ఇంట్రెస్టింగ్. అసలు అందరికీ ఉండే క్వశ్చన్స్ అండి ఇవన్నీ, నేను అడిగినవి అందరికీ ఉండే క్వశ్చన్స్ని చాలా బ్యాలెన్స్డ్గా రీజనబుల్గా ఆన్సర్ చేసినందుకు ధన్యవాదాలు. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ దే కెన్ కాంటాక్ట్ యూ ఎట్ yes definitely yes. సో మీ స్కిన్ కేర్ మీ క్లినిక్ నంబర్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. Okay, any queries unna vallu they can call us on 7832009999 and that's the number for the contact. అందరం గుర్తుంచుకుంటాం. కమ్ టు యూ ఫర్ ష్యూర్. Sure. మళ్ళీ మనం తప్పకుండా స్కిన్ కేర్ స్పెసిఫిక్ కన్సర్న్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడతామని ఆశిస్తున్నాను. Yes. థ్యాంక్ యూ సో మచ్ అండ్ యు ఆర్ అ క్వీన్. Thank you Andy, thank you so much. Yeah.